మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలై పోలింగ్కు 2 వారాలు కూడా గడువు లేకపోవడంతో అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తు ముమ్మరం చేశాయి. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ భారీ ప్రచార వ్యూహంతో ముందుకు సాగుతోంది. 5 భారీ బహిరంగ సభలు, ప్రచారానికి జాతీయ అగ్రనేతల రాకతో మున్సిపల్ పోరును హై వోల్టేజ్గా మార్చేందుకు కమలం పార్టీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోందట. మున్సిపల్ ఎన్నికల సమరానికి కమలం పార్టీ మాస్టర్ ప్లాన్కు స్కెచ్ వేస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల సమరంలో సత్తా చాటుకోవడానికి అన్ని మార్గాలు ఉపయోగించుకోవాలని చూస్తోందట. 5 భారీ బహిరంగ సభలతో రంగంలోకి జాతీయ అగ్రనేతల్ని దించడానికి రాష్ట్ర కాషాయ పార్టీ నేతలు స్కెచ్ గీస్తున్నారట. ఈ ఎన్నికలను భవిష్యత్తు రాజకీయాలకు పునాదిగా మార్చుకునే వ్యూహంతో కాషాయ దండు ముందుకెళ్లాలని చూస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ విసురుతూ మున్సిపల్ పీఠాలే లక్ష్యంగా కమలం పార్టీ ఇప్పుడు పూర్తిస్థాయి ప్రచార యుద్ధానికి సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందట. అత్యధిక మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునే లక్ష్యంతో ఎన్నికల ప్రచారానికి ఊపు తీసుకురావాలనే ప్లాన్ చేస్తోందంటున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 భారీ బహిరంగ సభల్ని నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించిందట. ఈ సభల్లో ఆ పార్టీ జాతీయ అగ్రనేతలు పాల్గొనేలా ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు కాషాయ శ్రేణులు చెబుతున్నాయి. జాతీయ నేతల రాకతో మున్సిపల్ ఎన్నికల ప్రచార హీట్ను మాస్ లెవెల్కు తీసుకెళ్లేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఉత్తర తెలంగాణలో కీలకంగా మారిన కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో జరిగే భారీ సభలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా హాజరు కానున్నట్లు సమాచారం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్లో జరిగే సభకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వస్తారని, ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో నిర్వహించే సభలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బీజేపీ ప్రధానంగా ఉత్తర తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు మాత్రమే గెలిచారు. వారిలో అత్యధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే విజయం సాధించారు. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీజేపీకి అంతో ఇంతో అనుకూల ఫలితాలు రావడంతో ఆ ప్రాంతంపై పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించిందట. అందుకే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలను రాజకీయంగా కీలకంగా భావిస్తూ అక్కడ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు చెందిన సమన్వయకర్తలను నియమించింది. మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ను మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించగా రేఖా శర్మ, అశోక్లను కో ఇన్ఛార్జీలుగా నియమించింది. అదే సమయంలో రాష్ట్ర నాయకత్వం జిల్లా, మున్సిపాలిటీ స్థాయిలో ఇన్ఛార్జీలను నియమించి పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో రంగంలోకి దింపడానికి సన్నాహాలు చేస్తోంది. నూతనంగా ఎన్నికైన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాతో భేటీ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రతి స్థాయిలో పార్టీ శ్రేణులు యాక్టివ్గా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా జన సమీకరణ, బూత్ స్థాయి నిర్వహణపై ఫోకస్ చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ సమరం భవిష్యత్తుకు సెమీఫైనల్ అని స్పష్టం చేశారంట. బీజేపీ వచ్చే నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలను కేవలం స్థానిక సంస్థల పోరాటంలానే కాకుండా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తోందట. అందుకే అగ్రనేతల పర్యటనలు, భారీ సభలతో ప్రజల్లో రాజకీయ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కమలం పార్టీ వ్యూహ రచన చేస్తోందట. మరి ఈ మాస్టర్ ప్లాన్ కమలం పార్టీకి మున్సిపల్ విజయాన్ని తెచ్చిపెడుతుందా, లేదా సమీకరణాలు తల్లకిందులై ఆ పార్టీకి ఎప్పటిలాగే నిరాశ మిగులుస్తుందో చూడాలి.